ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు దిన ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య మహాకృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మరొకసారి ఒక చిన్న పల్లవి పాడుకొని కొనసాగించుకుందాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి. అందరం పాడదాం. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. నోరు తెరుద్దాం. స్తుడి ఆయన పరిశుద్ధాలయ, ఆయన పరిశుద్ధాలయ, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఉత్సాహంగా ఉన్నందుకు మనం దేవునిని స్తుతించాలి. దేవునిని స్తుతించాలి. ఎక్కడ? ఆయన ఆలయములో దేవునిని స్తుతించాలి. అంత మాత్రమేనా? ఏమండి, ప్రతి స్థలములో దేవునిని స్తుతించాలి. నువ్వు ఎక్కడున్నా స్తుతించుకోవచ్చు. బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఇంట్లో పడుకున్నా, నువ్వే పని చేసుకుంటున్నా దేవునికి స్తోత్రము చేసుకోవచ్చు. ఏమండి, ప్రతి స్థలములో దేవునిని స్తుతించవచ్చు. ఏమండి, ప్రతి సమయములో దేవుని స్తుతించవచ్చు కదండి. ఆలయంలో స్తుతించాలి, ప్రతి స్థలంలో స్తుతించాలి, ప్రతి సమయములో స్తుతించాలి, అనుదినము దేవుని స్తుతించాలి. ఎందుకట? ఏమండి, దేవునిని స్తుతించటం దేనికి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? ఒకటి రెండు మాటలు చెప్పి సందర్భంలోకి నేను వెళ్తాను. ఒకటి రెండు మాటలు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. యెహోషువ గ్రంథం తీయక్కర్లేదు, 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంది. ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోతున్నారు. ఐగుప్తు నుండి ప్రయాణమైపోతున్నప్పుడు వారు యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. మీరు బదులు చెబుతుంటే మేల్కొని ఉండారు, నిద్రపోకుండా మేల్కొని ఉండారని నాకు అర్థమవుతుంది కదండి. యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యెరికో పట్టణస్తులు ఏమన్నారంటే, మహాపట్టణంలో గుండా మీరు వెళ్ళటానికి లేదు అన్నారు. అనేటప్పటికీ వారు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టారు. ఏమండి, మొర్రపెట్టారు. మొర్రపెట్టి, ప్రభువా, ఈ యెరికో పట్టణమును మాకు అప్పగించుదువా అని ప్రార్థన చేశారు. చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఆ పట్టణం మీదికి వెళ్ళండి. ఏం తీసుకొని వెళ్ళాలి? ఏమండి, బాంబులు తీసుకొని వెళ్ళాలా? తుపాకులు తీసుకొని వెళ్ళాలా? ఏమండి, బాణాలు తీసుకొని వెళ్ళాలా? ఈటిని తీసుకొని వెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి ప్రభువా? ఏం తీసుకెళ్ళినా వాళ్ళని మేము యుద్ధమో చేయలేము. ఎందుకంటే యెరికో పట్టణము చుట్టూ ఏముంది చెప్పండి? పెద్ద ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ. అది మామూలుది కాదు, పెద్దది. ఆ గోడ మీదట ఒక వేశ్య, రహాబును వేశ్య, ఇల్లు కట్టుకొని హోటల్ పెట్టుకొని వ్యాపారము చేసుకుంటుందంట. అంటే ఆ గోడ మీద ఇల్లు కట్టారు. ఏమండి, అంటే ఎంత పెద్ద గోడ అది. ఇప్పుడు ఆ గోడను పడగొడితే లోపలికి జొరబడాలి, లేకపోతే లోపలికి జొరబడలేరు. మరి ఎక్కడ చేయాలి? దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు ఆ పట్టణాన్ని అప్పగిస్తా. ఎట్లా వెళ్ళాలట? యాజకులు తాళములు చేత పట్టుకొని, ఏంటి చెప్పండి, తాళ వాయిద్యాలు, తర్వాత
సైనికులు యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ సిద్ధంగా ఉండండి. లేవీయులు మందసాన్ని భుజాన పెట్టుకోండి. ఇశ్రాయేలు అందరూ ఏం చేయాలి? పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ పట్టణం చుట్టూ తిరగండి. ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. ఏమండి, ఏమిటా పాట? ఏమండి, ఏమిటా పాట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును గాక. ఏం చేయాలి అంటే పాట పాడుతూ ఉండండి. ఎన్నాళ్ళు పాడాలి? 7 రోజులు పాడాలి. ఏమ్మా, ఎన్ని రోజులు పాడాలి? 7 రోజులు. 7 రోజులు పాట పాడుతూ పట్టణం చుట్టూ నువ్వు తిరిగావంటే 7వ రోజు ఏం జరుగుతుందో చూడు అన్నాడు. 6 రోజులు తిరిగారు. 7వ రోజులోకి వచ్చినప్పటికీ వీళ్ళు పట్టణం చుట్టూ తిరిగే కొన్ని పట్టణ ప్రాకారం ఏమవుతుంది? దాని అంతటా అదే కూలిపోతుంది. ఏం చేశారు వీళ్ళు? బాంబులో చెప్పండి, వినేవాళ్ళు చెప్పండి. బాంబులో పెట్ల, తుపాకులో కాల్చల, బాణాలో వేయలా. మరి ఏం చేశారు? కేవలము దేవునికి స్తోత్రము చేశారు, అంతే. అడ్డుగా ఉన్న గోడ ఓయమ్మ నా వల్ల కాదురా బాబోయ్ అని వరుసగా పడిపోతుంది. డమడమ 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 పడిపోతుంది. వీళ్ళు ఏమైనా బాంబులు వేసారా అని ఎరుకో పట్టణస్తులు చూస్తున్నారు. వాళ్ళు బాంబులు వేయలా. బాణాలు వేసారా? అది లేదు. మరి ఎందుకు పడుతుంది? వాళ్ళకి భయం పుడుతుంది. ఎవరికండి? ఎరుకో పట్టణస్తులకి. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, దేవునికి స్తోత్రము చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారో అడ్డుగా ఉన్న అడ్డుగోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. మనం ఏం చేస్తాం? అన్నా ఎన్ని కట్టాలు వచ్చినాయి, ఈ బాధల్లో నేనేమి చర్చికి వచ్చేదన్నా, అన్నా ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని అప్పులు వచ్చినాయి, ఈ అప్పుల్లో నేను దేవుడి దగ్గరికి ఏమి వచ్చేదన్నా, అన్నా నాకు అనారోగ్యం అన్నా, ఈ అనారోగ్యంలో ఏం పాట పాడేది, ఏం ప్రార్థన చేసేదన్నా అంటాం కదండి. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏమ్మా, ఏం చేశారు? ఎంత గొప్ప ప్రాకారం అది! అంత గొప్ప ప్రాకారము వారు కేవలము దేవుని స్తుతించుట వలన ఏమైపోయింది? కూలిపోయింది. అడ్డుగా ఉన్న గోడ ఏమండి, మనకు అడ్డుగా ఉన్న బాధలైనా అప్పులైనా కష్టాలైనా మనం దుఃఖపడితే వచ్చుద్దా? కూర్చొని ఏడుద్దాం. ఏడి తప్పులు తీరతాయా? ఏమండి నేమి గారు, ఏమండి కూర్చొని ఏడి తప్పులు తీరతాయా? తీరవుగా. ఏమండి పోనీ భార్యాభర్త ఇద్దరు కర్రలు తీసుకొని కర్రలు ఎదిగిందా కొట్టుకున్నారు అనుకోండి, అప్పులు తీరతాయా? తీరవుగా. మరి ఏం చేయాలి? సంతోషంగా దేవుని స్తుతించు, దేవుడే దారి చూపిస్తాడు. ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా దేవుని స్తుతిస్తూ. అప్పుడు సంగతి దేవుని ఎరుగు, నువ్వు బతికుండవు, గొప్ప సంగతి కాదా? నిజమే, దేవుని స్తోత్రం. ఇంకోసారి ప్రజేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం తీయక్కర్లేదు, 20వ అధ్యాయంలో యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మీద కట్ట 5 రాజులు వచ్చారట సైన్యాన్ని తీసుకొని. ఎన్ని సైన్యాలు? 5 సైన్యాలు వచ్చినాయి. వచ్చి ముట్టడి వేసినాయి. వేసి అంటున్నారు, రా బయటికి రా, నీ అంతు తేలుస్తాం అంటున్నారు. ఏమండి లోపల కూర్చొని ఈయన గారు ఏం చేస్తున్నాడు? అయ్యా సద్దామంటే సాహు రావట్లేదు, నేనేం చేసేది? ఈ గొప్ప సైన్యాన్ని నేను ఏడ జయించేది? నేనేం చేయలే, నాకు దాచట్లేదు, నువ్వే దిక్కు అన్నాడు. ఏడుస్తున్నాడు. రాజుగారు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడుస్తున్నాడు. ఎందుకని? శత్రువు మీదకు వచ్చినప్పుడు ఏం చేస్తామని చెప్పండి? ఏమండి ఆడవాళ్ళు అయితే ఏమండి, తోడికోళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ పక్కింటోళ్ళు కానీ గలగలగల 2 మాటలు తిట్టగల ఏం చేస్తారు చెప్పండి? వల ఏడుస్తారు. ఈ మాటలు ఏడబడదాం, ఈ అవమానాలు ఏడబడదాం. నిజమే కదండి, నిజమే. ఏడుస్తున్న రాజుగారి దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. రాజా లే, నువ్వు ఏడవటంగా చేయాల్సింది. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? నీ సైన్యాన్ని తీసుకో, నీ యాజకులను తీసుకో, నీ ప్రజలను తీసుకో, వాళ్ళని యుద్ధానికి సిద్ధపడి బయలుదేరి పొమ్మను. నేను చెప్పేంత వరకు పోతా ఉండండి. ఆ పోతా ఏం చేయాలయ్యా? బాణాలు వేయాలా? వద్దు. కత్తులు ఇసరాలా? వద్దు. మరి ఏం చేయాలా?
పాట పాడండి. ఏమ్మా ఏం చేయమన్నాడు? పాట పాడండి, ప్రభువును స్తుతించండి. ఏమని పాడారు వాళ్ళు? మీరు అధ్యాయుల తర్వాత చదువుకోండి. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును గాక పాట పాడుకుంటూ వెళ్ళారు. ఏం జరిగిందండి? పాట పాడుకుంటూ వాళ్ళు పోయిన తర్వాత ఒక చోటకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇంకా ఆగండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇంకా ఆగండి. ఆగారు వాళ్ళు. ఆగి చూసినప్పటికి ఏం జరిగింది? బయటకు వచ్చి నిన్ను చంపుతామన్నారే. ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి? 5 రాజ్యముల సైనికులు అని వ్రాయబడి ఉంది. ఎన్ని రాజ్యాలు? 5 రాజ్యాల సైనికులు. ఈ 5 రాజ్యాల సైనికులు వచ్చి ఏమండి ఏమైపోయారో తెలుసా? వారు శవములై పండుకొని ఉన్నారంట. ఎవరు చంపారు వాళ్ళని? ఏమో. ఎవరు చంపారు వాళ్ళని? ఏమండి ఎవరు చంపారు? వారు ఏమండి నేరుగా వచ్చి అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్నారు. చూసేటప్పటికి ఎవరైతే యెహోషాపాతు రాజును చంపుతామన్నారో, ఎవరైతే యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వచ్చారో వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? శవాలై పండుకొని ఉన్నారు. ఎవరు చంపారు? ఇప్పుడు చెప్పాలి. ఎవరు చంపారు చెప్పండి? యెహోషాపాతుకు శత్రువులే కదా వాళ్ళు. యెహోషాపాతును చంపాలని వచ్చిన వాళ్ళేగా. యెహోషాపాతుకు కీడు చేయాలని వచ్చిన వాళ్ళేగా. నీకు వచ్చే రాగం నీ కీడు చేయాలని వచ్చింది. ఏమండి నీకు వచ్చిన కష్టం నిన్ను ఇబ్బంది పెట్టాలని వచ్చింది. నీకున్నటువంటి శ్రమ నిన్ను ఇబ్బంది పెట్టాలని వచ్చింది. కానీ అదేమైపోయింది? పరిగెత్తుతుంది. ఎవరు కొట్టారు? ఏమో. ఎవరు కొట్టారండి? నువ్వే కొట్టావు. ఎట్ట కొట్టావు చెప్పండి? దేవుని స్తుతిస్తే చాలు. ఏమేం చేయాలో చెప్పండి? ఏం చేయాలా? దేవునే స్తుతిస్తే. ఇందాక చెప్పా, కష్టం వచ్చినప్పుడు కూర్చొని ఏడిస్తే ఏమండి కళ్ళ నీళ్ళు మొహం నల్లంగా పెక్కపట్టడం తప్పితే ఇంకేమైనా జరుగుద్దా? జరగదు. పోనీ అప్పులు ఎక్కువైపోయినాయని చెప్పిన భార్య భర్త ఓపిక ఉన్నంతసేపు కర్ర ఇరిగిందా కొట్టుకున్నారు అనుకోండి, ఒళ్ళు బగులుద్దే తప్ప అప్పులు ఏమైనా తీరతాయా? తీరవు. మరేం చేయాలి చెప్పండి? ప్రభువును స్తుతించాలి. ఏమ్మా విశ్వాసులైన వారు ఏం చేయాలి చెప్పండి? ప్రభువునే స్తుతించాలి. ఏమండి ప్రభువును స్తుతించడానికి మాత్రం నోరు రాదు, కాళ్ళు చేతులు రావు కదండి. ఏందోలే ఏం దేవుడోలే అంటానికి మాత్రం మాటలు తొందరగా వస్తాయి. అవునమ్మా? ప్రభువును స్తుతించడానికి నోరు పెకలదు. పోనీ కనీసం చప్పట్లు కొట్టడానికైనా చేతిలో వస్తాయా? చూద్దాం ఇప్పుడు వస్తాయేమో. మళ్ళీ ఒకసారి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడు ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని ప్రైజ్ లార్డ్. కనుక ప్రియులరా, దేవుని పిల్లలు ఏం చేయాలి చెప్పండి? దేవుడి సన్నిధిలో కూర్చొని స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? కానీ నాయన టైం అయింది, ఇంటికి పోతా, తొందరగా కానీ బాబు అలా కూర్చున్నందు వాళ్ళ ప్రయోజనం ఏమీ లేదు. నీ కష్టంలో దేవుని స్తుతిస్తే నువ్వు బలపడతావు. ఏమ్మా బలపడతావు, బలము పొందుతావు, నీ శ్రమలన్నీ జయించబడతాయి కదండి. విశ్వాసకి ఇదొక సూత్రం, సులభ సూత్రం. నీకు బాధ వచ్చినప్పుడు ప్రభువును స్తుతించు, నీ కష్టం వచ్చినప్పుడు ప్రభువును స్తుతించు. ఏమ్మా మంచిది. ఇప్పుడు రండి అంశంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. పాత నిబంధన 509వ పేజీ. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు
ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. చాలు, అద్భుతమైన మాట. ఎవట ఏమండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునిని స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? ఒకటే మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునుగాక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇదే మాట. ఏమండి? ఇదే మాట. ఏమో నీకు కొత్త మాటలు రావాల్సిన పని లేదు. దేవుడా నీకు వందనాలు, నన్ను బతికిచ్చావు, నా బిడ్డను బాగా చేసావు, ఈ పూట అన్నం ఇచ్చావు. నిజంగా మేమైతే కుటుంబ ప్రార్థనలు ఏం చేసుకుంటాం తెలుసా అండి? ఇద్దరం కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ పూటకి భోజనం ఇచ్చావు, నీకు వందనాలు. సాయంత్రం దేవుని ఇష్టం, అవునండి. ఈ పూటకు దొరికింది. ఈ పూట కూడా లేని వాళ్ళు, ఒక్క పూట కూడా లేని వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? కానీ ఈ పూట మనకు భోజనమా దొరికింది. అది ఎవరి దయ? దేవుడి దయ. అనుబడి దేవునికి స్తోత్రము చెల్లించాలి. నిజమే ప్రియులరా, వారు దేవుని స్తుతిస్తున్నారు. ఎవరాళ్ళు? హూ ఆర్ దే? ఏమండి? ఎవరాళ్ళు? ఇక్కడ అంటున్నాడు, యెహోవా విమోచించిన వారు. ఏమండి? ద హూమ్ రిడీమ్డ్ బై ద లార్డ్. వాళ్ళు ఎవరంటే దేవుని చేత విమోచింపబడ్డవారు. ఏమ్మా? ఎవరంటే వాళ్ళు దేవుని చేత విమోచింపబడ్డవారు. ఇప్పుడు ధ్యానము విమోచన, రిడెంప్షన్. ఏం చెప్పండి? విమోచన. విమోచన అంటే ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. విమోచన, ఈ పదానికి చాలా అర్థాలు వస్తాయి. విమోచన అంటే మొదటి అర్థం విడిపించుట, రెండో అర్థం తప్పించుట, మూడో అర్థం బ్రతికించుట, నాలుగో అర్థం పైకి లేపుట, ఐదో అర్థం బాగు చేయుట. ఏమండి? బైబిల్లో ఈ పదాలన్నీ వాడేటప్పుడు హీబ్రూ భాషలో ఒకటే పదం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే దేవుడు వారిని విమోచించెను. దేంట్లో నుంచి విమోచించారు? ఇప్పుడు రండి, రోమీయులకు రాసిన పత్రిక. రండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదవమ్మా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడితిరి, నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఎందుకట? మునుపు మీరు దేనికి దాసులు? పాపమునకు దాసులు. దీని గురించి 3 మాటలు మనం చెప్పుకోవచ్చు. నంబర్ 1, ఆదిలో దేవుడు ఏం చేశాడు? పోయిన వారం మనం వివరంగా చెప్పుకున్నాం. దేవుడు ఏం చేశాడని నేల మట్టితో మనిషిని చేసి ఆ మనిషికి తన పోలిక, తన స్వరూపం ఇచ్చి, ఏమండి ఏదేను వనంలో నిలబెట్టి, అబ్బాయి ఏమున్నాయి నీకు? ఇదిగో నదులు ఉన్నాయి. ఏమున్నాయి? నదులు ఉన్నాయి. అంటే మంచి నీటి నదులు, తాగు. ఫల వృక్షముల చెట్లున్నాయి, కమ్మగా తిను. తరువాత భూమి మీద, నీళ్ళల్లో, ఆకాశంలో ఏమున్నాయండి? ఆకాశ పక్షులు ఉన్నాయి, భూమి మృగాలు ఉన్నాయి, తర్వాత సముద్రంలో మత్స్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఏం చేయమన్నాడు? ఏలుము అన్నాడు. ఏమ్మా? ఏలుము అన్నాడు. ఏలేవాడు కాస్త ఏమైపోయాడు చెప్పండి? దాసుడైపోయాడు. దేనికి దాసుడయ్యాడు? సాతానుకు దాసుడు. పోయిన వారం చెప్పుకున్నాం యోహాను సువార్తలో, ఈ లోకాధికారి ఎవడంట? సాతాను. వాస్తవానికి దేవుడు అధికారిగా ఎవరిని పెట్టారు? మానవుడిని పెట్టాడు. అయితే సాతాను అధికారి ఎట్టయ్యాడు? ఏమండి? వీళ్ళిద్దరు కలిసి భార్యాభర్త సాతానుకు తమ అధికారాన్ని అమ్ముకున్నారు. ఎందుకు అమ్ముకున్నారంటే దేవుడు చేయవద్దన్న పని చేసి
దేవుడు తినవద్దన్న పండు తిని ఏమండి ఏం చేశారు చెప్పండి? తమ అధికారాన్ని వాడికి అమ్ముకున్నారు. ఇప్పుడేమో వాడు యజమాని అయ్యాడు, వీళ్ళు ఏమయ్యారు? దాసులయ్యారు. సాతానుకు దాసులు. ఒకటి, వాళ్ళకి విడుదల కావాలి. సాతాను చేతిలో నుంచి ఏం కావాలి చెప్పండి? విడుదల కావాలి. రెండవది, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలందరూ ఎలా ఉన్నారు చెప్పండి? బానిసలుగా ఉన్నారు. ఎంత బానిసలుగా ఉన్నారంటే వారు పగలు పని చేస్తున్నారు, రాత్రి పని చేస్తున్నారు. ఎంత పని చేసినా కానీ నీ పని లెక్క చాలలేదు, నీకు తిండి గింజలు ఇవ్వమంటున్నారు వాళ్ళు. ఏమండి? అంతేకాదు, వారికి కలిగిన బిడ్డల్లో ఆడపిల్లల్ని బ్రతకనిస్తున్నారు. మగ బిడ్డల్ని ఏం చేస్తున్నారు? పుట్టిన వెంటనే మంత్రసానులు పంపించి చంపించేస్తున్నారు. పుత్రశోకం, ఎంత భయంకరమైన కీడు చేస్తున్నారు వాళ్ళు. ఏమండి? దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నారు, దేవుడా మాకెందుకు ఈ గతి? ఏమండి? ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు ఆ గతి? ఏమండి? నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. యోసేపుని ఎరగని తరము అని ఉంది. యోసేపేగా ఐగుప్తులో వారికి స్థలం ఇచ్చింది. యోసేపేగా ఐగుప్తులో వారికి గొప్ప పొలం ఇచ్చింది. కానీ వారు ఏమైపోయారు? తమ సంరక్షకుడైన యోసేపును మర్చిపోయారు, దేవుణ్ణే మర్చిపోయారు. నిజమేనండి. ఒకప్పుడు మేము పారదలకు పోయేవాళ్ళం అండి. మా తాత ఈ పాటలు పాడితే డొమ్ము కొట్టేవాళ్ళు, మా నాన్నవాళ్ళు ఏమో కూర్చొని చప్పట్లు కొడతా ఉండేవాళ్ళు. మేము మాత్రం ఆ చర్చి లేదు, ఏమీ లేదు, కానీ ఆదివారం పూట మాత్రం కమ్మగా జల్సా చేసి వస్తామండి. చెప్పేవాళ్ళు లేరా? మీ పితరులు ప్రభువును ఆరాధిస్తే నువ్వేం చేస్తున్నావు? జల్సా చేస్తున్నావా? అందుకే ఏమైపోయావు? పాపమునకు దాసుడు అయిపోయావు. ఏమైపోయాడు? పాపానికి దాసులైపోయారు. ఇప్పుడు ఐగుప్తుకు దాసులైపోయారు వాళ్ళు అన్నారు, అయ్యా మమ్మల్ని నడిపించయ్యా. ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? ఓ దేవుడా. ఆ దేవుడు ఎవరో వాళ్ళకే తెలియదు. ఏమండి? దే డోంట్ నో అబౌట్ ది గాడ్. వారు దేవుడిని గురించి తెలియదు. అందుకని ఓ దేవుడా, ఓ దేవుడా, ఓ దేవుడా మమ్మల్ని నడిపించు. ఏమండి? అందుకనే కొందరు ప్రార్థించారు. ఏమని? పాపోహం, పాప సంభవ, పాపకర్మాణం, కృపయా దేవా శరణాగత వత్సల. ఎవరా దేవుడు? కృపయా దేవా శరణాగత వత్సల. ఆయన పేరేమి? డోంట్ నో కదండి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. చీకట్లో ఉన్నాం, మరణములో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మమ్మల్ని విడిపించు అని ప్రార్థించారు. ఎవరిని? ఏమో తెలియదు. కానీ అందరూ ప్రార్థనలో ప్రస్ఫుటంగా కనిపించే మాట ఏమిటంటే, పాపం నుండి కానీ మరణము నుండి కానీ విడిపించగలిగిన వాడు ద ఓన్లీ పర్సన్ ఎవరు చెప్పండి? దేవుడొక్కడే. ఏమండి? దేవుడొక్కడే. ఏమండి? ఇప్పుడు రండి, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 20వ వాక్యం విందాం త్వరగా. కీర్తనల గ్రంథం మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా. ఏమండి? ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన ఎవరో? దేవుడు. దేవుడు. సృష్టించిన దేవుడు గనక ఏమండి సరిదిద్దటం ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. దారి తప్పిన వాళ్ళని, పొరపాటు చేసిన వాళ్ళని సరిదిద్దటం ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. అందుకే త్వరగా చదువుమా. నిర్గమ 6:6. ఏమండి? నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వాక్యం. మీ దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులను తీర్చి ఎవరంట? ఎవరా మాట చెప్తున్నారు? నేనే. ఎవరండి ఆయన? యెహోవా. మరణమును తప్పించుట దేవుడికే సాధ్యం.
ఏమండి, మరణమును తప్పించి బానిసత్వమును తప్పించేవాడెవరు? దేవుడే. ఏమండి, దేవుడే. ఇంకో మాట, నిర్గమకాండం 8వ అధ్యాయము. ఏమండి, నిర్గమకాండం 8వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే అక్కడ అంటున్నాడు, నేను ఇశ్రాయేలీల బాధలను చూచి వారిని విడిపించడానికి పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని అంటాడు. ఎందుకు వచ్చాడంట ఆయన? తన బిడ్డలు ఏడుస్తున్నారు, అయ్యా మేము బానిసలం అయిపోయాం. ఏమండి, 3వ అధ్యాయం 8వ వచనం, సారీ, నిర్గమ 3వ అధ్యాయం 8వ వచనం. ఏమండి, మేము పాపములో ఉన్నాము, పాపానికి దాసులమైపోయాము, కాబట్టి మమ్మల్ని విడిపించమని అడిగినప్పుడు, వారు ఏడ్చినప్పుడు వారిని విడిపించడానికి ఆయన దిగొచ్చాడట. ఎవరు దిగొచ్చాడు చెప్పండి? దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి ఆయన విమోచించాడా? ఏమండి, మహాదేవుడు, మహిమగల దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అంత మహిమతో వచ్చిన దేవుడు మహిమతో ఉన్నాడు గనక ఆయన విమోచించటం అసాధ్యం. ఎందుకని? ఇప్పుడు రండి, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము. ఏమ్మా తీసారా? 49వ అధ్యాయము 7-8 వచనాలు. ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడో లేడు. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది. చాలు. ఎవరి వల్ల కాదు, దానికి ఏం కావాలి? దేవుడి వల్ల. దేవుడే విమోచిస్తాడు అన్నావు కదా, మరి దేవుడి వల్ల కాదా అంటే దేవుడు మహిమ గలవాడుగా ఉంటే వల్ల కాదు. ఎందుకో తెలుసండి? దానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. ప్రాయశ్చిత్తం జరగాలంటే, ఉదాహరణ, నేను అప్పుల్లో ఉన్నా, నువ్వు మర్చిపో, ఇక నీకు అప్పులు లేనట్టే అని ఒక మాట నేను పోయి నా ఇంట్లో పడుకున్నాను అనుకోండి, నా అప్పులు తీరుతాయా? అర్థమైన వాళ్ళు చెప్పండి, నిద్రపోయేవాళ్ళు చెప్పండి. ఏమండి, నా అప్పులు తీరుతాయా? తీరవా? ఎందుకనో చెప్పండి. అర్థం కాని భాష ఏం కాదుగా. ఏమండి, తీరతాయా అంటే తీరవన్నారు. ఎందుకని తీరవు? ఎందుకంటే అప్పు తీరాలంటే అప్పు కట్టాలి. అర్థమైందా? అప్పు తీరాలి అంటే నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను డబ్బు, వాడికి నేను బాకీ, వాడు నన్ను చంపుతాడని భయంగా ఉంది నాకు. కాబట్టి నా బాకీ తీరాలంటే నేను అతనికి డబ్బు కట్టాలి. ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర ఏం లేవు, ఇక వాడు చప్పితే చచ్చేట్టున్నాను నేను. మరి ఆ బాకీ ఎడ తీరిద్ది? నీకేం పర్లేదు, నీ అప్పులు తీరిపోయినట్టు పోరా అని అటు మాట అని పోతే కుదురుద్దా? కుదరదు. ఏం చేయాలి? ఆ అప్పు కట్టాలి. కట్టాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. దాన్ని ఇక్కడ అన్నారు, వారి విమోచన ధనము. ఏమండి, విమోచన ధనము. విమోచించడానికి ఏం కావాలి? ఏం కావాలి అంటే, ఏమండి, ఏం కావాలంటే పాపము ప్రాయశ్చిత్తం జరగాలి అంటే ఏం కావాలి? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం ఇలా చదువుతాం, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఎందుకయ్యా అంటే సర్వ పాపోహరణం రక్త ప్రోక్షణం అవశ్యం. ఏమండి, ఇట్ ఈస్ నెససరీ. ఏమండి, పాపం తీసివేయబడాలి, పాప విమోచన జరగాలంటే రక్త ప్రోక్షణ అవసరం. అలా రక్త ప్రోక్షణ చేసింది ఎవరు అంటే చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలి? రక్తము చిందించువాడై ఉండాలి. ఏమ్మా, రక్తము చిందించువాడై ఉండాలి. ఆయన గురించే యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనంలో మనం ఇలా చదువుతాం. ఏమండి, నరులకు యుక్తమైనదేదో వారికి తెలియజేయచ్చు, వారి కొరకు మధ్యవర్తి అయి దేవదూతలలో గనుడగు ఒకడు ఉండిన ఎడలా అన్నాడు. గనుడైన వాడు, గొప్పవాడు, దేవదూతల కంటే గనుడు ఎలా ఉండాలి చెప్పండి? మధ్యవర్తి కావాలి.
మీడియేటర్. నేను అప్పు చేశా, వాడు అప్పు ఇచ్చాడు, నేను అప్పు కట్టలేకపోయా, అన్నను చంపేస్తాడు. అందుకని మా ఇద్దరి మధ్య ఎవరు కావాలి? ఏమండి? నీడ్ ఆఫ్ మీడియేటర్. ఆ మధ్యవర్తి వచ్చి నా రుణాన్ని చెల్లించాలి. చెల్లించాలంటే ఏం చేయాలి? పాపం చేసింది ఎవరు? రక్త మాంసములు కలిగిన మనిషి పాపం దేంతో చేస్తాడండి? శివుని ఎత్తుతో చేస్తాడు. ఇంకొకరు మోటుగా చెప్పాలంటే ఏమండి? శివుని ఎత్తుడనే బొలుపుతో చేస్తాడు కదా. నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఎందుకు తిడతాడు? ఒళ్ళు బలిసి. ఏమండి భయంకరమైన విచారం ఎందుకు చేస్తాడు చెప్పండి? ఒళ్ళో మదం ఎక్కి కదండి. అనవసరంగా డబ్బులన్నీ ఇంట్లో ఎన్ని కాజేస్తున్నాం ఎందుకు చెప్పు? ఒళ్ళు మదం ఎక్కి కదా. దీన్ని ఏమంటారు? కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలని అరిషడ్ వర్గాలు. అందువల్ల అటువంటి మనిషిని విమోచించడానికి ఏమండి నెసెసిటీ ఏంటి చెప్పండి? ఒక మధ్యవర్తి, ఏ మీడియేటర్, ఒక మధ్యవర్తి కావాలి. ఆయన ఎవరు? ఏమండి? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసును నరుడు. అలాగైతే క్రీస్తు యేసు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. నేను వచనాలు చెప్పట్లా, ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది, ఎండకు మీరు తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఉంది 4వ వచనంలో, మానవుల పాపము పరిహరించడానికి వారి పాప ప్రాయశ్చిత్తం కొరకై దేవుడట ఏం చేశాడండి? తన కుమారుని ఏమండి పాప శరీర ఆకారంతో పంపించాడట. ఈ శరీరం ఏం ఆకారం? శివునెత్తుల ఆకారం కదా. శివునెత్తుల ఆకారం. ఈ శివునెత్తులే మనిషిని ఏం చేస్తాయి? పురుగులు పడేటట్టు చేస్తాయి కదండి. నిజమే. అలాంటి పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి ఆయన దేవదూతలలో గనుడుగా ఉండాలి కదా. అందుకని ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అన్నారు, ఏమండి? నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఏమండి? ఆయన మనుషుడే కానీ మానవ సంబంధమైన పాపమేది లేదు. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. అటువంటి ఆయన మన కోసం 2 కొరింథీ 5వ అధ్యాయము చివరి వచనం ప్రకారం ఏమైపోయాడండి? పాపముగా చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. ఆయన ఏమైనా తప్పు చేశాడా అంటే చేయలే. పిలాతు కూడా అన్నాడు, ఏంటయ్యా ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన మాటల్లో తప్పు నాకు కనపడలేదు, ఈయన ఎవరికి అన్యాయం చేసినట్టు నాకు కనపడలేదు, సిలువేయమంటారు ఏంటంటే లేదు సిలువేయండి అని అరుతున్నారు వాళ్ళు. ఏమర్థం కాక పిలాతు, ఇదేంటి వాళ్ళు నిన్ను చంపమంటున్నారు, ఏం చేయమంటావు అని అడిగాడు. యేసుప్రభు వారు ఏమన్నారండి? ఏం మాట్లాడాల, అట్టే చూశాడు. ఎరుముఖం ఆడ జరుగుతోట చూస్తూ ఉండు అని కదండి. ఏమండి? అలా చూస్తూ ఉన్నాడు యేసయ్య, అలా చూస్తూ ఉన్నాడు. సిలువ వేశారు. ఎందుకు వేశారో ఏమండి? యూదులకు తెలియదు. ఎందుకు వేశారో పిలాతుకి తెలియదు. ఎందుకు వేశారో యేసయ్యకి తెలుసు. ఎందుకు చెప్పండి? మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడిన. రోమాపత్రిక 4వ అధ్యాయము చివరి వచనం 25 అనుకుంటా కదండి. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడెను. ఎందుకంటే మన కోసం, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని కుటకే సాకుండు సజీవుడా. ప్రైజ్ లార్డ్. ఏంటండి? ఆయన ఏ పాపం లేని ఆయన, నిర్దోషి అయిన ఆయన, పాపం లేని ఆయన మన కోసం పాపముగా చెయ్యబడి పాపిగా ఎంచబడి శిలువ మీద రక్తమును చిందించాడు. ఏ రక్తమట అది? పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నిర్దోషమును నిష్కళంకమైన
గొర్రెపిల్ల రక్తం. ఏమండి? ఆ రక్తం ఎటువంటిదండి? నిర్దోషం. దోషమేమీ లేదు, ఆయనలో ఏ పాపమో లేదు. నిర్దోషి అయిన ఆయన దోషులమైన మన కొరకు సిలువలో మరణించి, ప్రకటన గ్రంథం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చదువుతారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అక్కడ ఉంది. ఆయన రక్తము వలన, చదవమ్మా, ఆయన రక్తము వలన మనకు విమోచనము. చాలండి. ఆయన రక్తం వలన మనకు విమోచన. ఏమండి? రిడెంప్షన్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏమండి? ఆ యొక్క విమోచన ఎలా జరిగింది? ఆయన రక్తం వల్ల జరిగింది. ఏమండి? ఊరుకు పట్టిన చీడపీడ, ఏమండి, రోగం పోవాలంటే ఏం చేయాలా? ఒక గొర్రెన మేకను తీసుకొచ్చి దాన్ని చంపి ఆ నెత్తురు చల్లితే, ఆ నెత్తురు ఊరి మీద చుట్టుపక్కల 4 పక్కలు చల్లితే ఊరికి పట్టిన ఏం పోయిద్దంట? తెగులు పోయిద్దంట కదండి. మనిషికి పట్టిన తెగులు ఎటు పోయిద్దో? ఏమండి? మనిషికి పట్టిన తెగులు అది పోయిద్దా? ఆ బుద్ధి మారిద్దా? మారదు. ఆ బుద్ధి మార్చడానికి యేసయ్య వచ్చాడు. అందుకోసమే మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చేశాడు. ఏమండి? మన తప్పుడు మాటల కొరకై ఆయన ముఖాన ఉమ్మి వేశారట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, యూదుల్లో వీలైనంత మంది ముఖాన ఉమ్మేశారు. ఆ ముఖాన వేసిన ఉమ్మి ఆయన ముఖం తెల్లగా వికారంగా కనపడేటట్టుగా అయిందంట. అంటే ఆయన ముఖం అంతా ఉమ్మి ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుంచి వచ్చింది. ఉమ్మి ఏం వాసన కలిగి ఉంటుంది? గుమ్మగుమ్మ అత్తర వాసన కలిగి ఉంటుందా? ఏమండి? నీ శ్వాసన. ఏమండి? వారి గొంతుక తెరచిన సమాధి. వారి నోటి నిండా ఏముందంట? శపించుటయో దోషణయో. మనం మాట్లాడిన నీచపు మాటలు, దుర్మార్గపు మాటలు యేసయ్య ముఖాన ఉమ్మిగా వేయబడ్డాయి. ఇందాక చెప్పుకున్నామే, ఒళ్ళు మదమెక్కి చేసిన పాపాల కొరకై ఆయన శరీరం అంతా కొరడాలతో చీల్చబడింది. ఏమండి? దుర్మార్గపు ఆలోచనతో చేసిన దుష్ట తలంపుల కొరకై యేసయ్య తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన నీచమైన పాపాల కొరకై యేసయ్య చేతుల్లో చీలలు గుచ్చబడ్డాయి. వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవి. రోమపత్రిక 3వ అధ్యాయం 11, 12, 13 కదండి. అలాగైతే మన పరిగెత్తి చేసిన పాపాల కొరకై యేసయ్య కాళ్ళలో చీలలు గుచ్చబడ్డాయి. ఆయన ధారలుగా రక్తం గార్చాడు. ఆ రక్తము మనలను ఏం చేసిందంట? విమోచించింది. విమోచించువాడు దేవుడు. విమోచించడానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఆ ప్రాయశ్చిత్తం ఇచ్చువాడు మధ్యవర్తి. ఆ మధ్యవర్తి శక్తితో రక్తము చిందించి చనిపోతే, ఒకవేళ చనిపోతే, యేసయ్య సిలువలో చనిపోయాడు అనుకోండి, ఇక లేవలేదు అనుకోండి, విమోచనం జరుగుద్దా? జరగదు. ఏం చేయాలి? ప్రజాపతి దేభ్యానాం చిరసి గర్భజ్ఞమేవ ప్రజాయాయిసి తుభ్యం ఇమాం బలీం హరింతి ప్రాణప్రతిష్ఠ అన్నారు. ప్రజాపతి ప్రజల పాపముల కొరకు కన్యామణి గర్భమున ఉద్భవించి వారి పాపములు తన మీద వేసుకొని వారి పాప క్షమాపణ కొరకు తాను మరణించి తిరిగి పునరుద్ధానుడై లేవాలి. ప్రాణప్రతిష్ఠ, తన ప్రాణాన్ని తిరిగి ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన ఏమవుతాడండి? మరణమును జయించిన వాడు అవుతాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఉంది. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. మరణపు ముళ్ళు 57వ వచనం ఏమండి? ఏముంది? అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము. ఎవరికి జయం? జయం పొందింది ఎవరు? యేసయ్య. మనను జయించింది ఎవరు? ఆయన.
ఆ జయం ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారు. ఏమండి, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కనుకనే మనకు విమోచన. ఏమండి, ఇప్పుడు ఆఖరి మాట. ఏమండి, ఒకటి విమోచన, విమోచకుడు, ప్రాయశ్చిత్తము, మధ్యవర్తి, విమోచన కార్యము. ఏమండి, విమోచన కార్యమునకు బలము, పునరుద్ధానం. ఏమండి, పునరుద్ధానం అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఆఖరి మాట అదెప్పుడు ఎందుకంటే విమోచించబడిన వారు ఏం చేస్తారట? విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు. నేను వచనాలు చెప్తా, తర్వాత మీరు చదువుకోండి. ఏమండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఉంది, 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ, ఏమండి ఏంటి అంట? పాటలు పాడుతారట. ఏం పాటలు? విమోచన పాటలు, సాంగ్స్ ఆఫ్ రెడెంప్షన్. ఏమండి, విమోచన పాటలు పాడతారట. దీన్నే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించుదువు, విమోచన గానములతో నన్ను. ఏం గానాలంట? విమోచన గానాలు. ఇప్పుడు చెప్పండి, విమోచింపబడిన వారెవరు? ఎవరైతే పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో తన పాపములు కడుక్కొని పాపమును ఛీ అనుకొని, ఏమంటే బాప్తిసం పొంది కూడా మళ్ళీ బీడులు దోగేవాళ్ళు విమోచించబడ్డవాళ్ళు అవుతారా? బాప్తిసం తీసుకొని కూడా మళ్ళీ గోడసాడుకు దిగేవాళ్ళు ఏమండి విమోచింపబడిన వాళ్ళు అవుతారా? ఏమండి, విమోచింపబడ్డామని కనుక బాప్తిసం పొంది కూడా లంచాలు తీసుకునేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఏమండి విమోచింపబడిన వారు అవుతారా? నో. పాపమును ఛీ అనుకోవాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఇంకెప్పుడు చేయకూడదు. ఛీ అనుకున్నావు, మళ్ళీ ఎందుకు దాని దగ్గరికి వెళ్తాం? అలా విమోచింపబడిన వారు, పాపం నుండి విడిపించబడిన వారు, వాళ్ళు ఏం చేస్తారట? దేవుడి సన్నిధిలో కూర్చొని ఆ విమోచన గీతం పాడతారట. ఎప్పుడు? ఆ రోజేది? ఏమండి, ఆ రోజు ఇది 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. ఏమండి, సారమ్మా 6వ అధ్యాయం 2వ వచనం చదువు. 6లో 2 అది అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినము, ద డే ఆఫ్ సాల్వేషన్. ఏంటంట? రక్షణ దినము. ఎప్పుడు రక్షణ? నేను బాకీ ఉన్నా, ఒరే వాడి బాకీ నేను కడతాలే, వాడిని ఏమనబాక అన్నాడు అనుకోండి, ఏమండి తీరిపోయినట్టే అప్పు తీరిపోదు. వాడికి బాకీ కట్టి ఆ రుణపత్రం తెచ్చి దాన్ని చింపేసినప్పుడు ఏమండి అది బాకీ తీరిపోయినట్లు లెక్క కదండి. కాబట్టి మన పాపము విమోచింపబడి, మన పాప రుణపత్రము చింపబడి, ఎప్పుడు? ఆయన పాప పత్రమును సిలువకు మేకులతో కొట్టి దాని చేవ్రాతను తుడిచివేసి ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి మరణమును జయించి తిరిగి లేచాడు. అంటే పాప రుణం ఏమైపోయింది? తీరిపోయింది. అది ఎప్పుడు? ఏమండి, పునరుద్ధాన దినం ఎప్పుడు? ఆరాధన దినం ఎప్పుడు? ఏమండి, ప్రభు తిరిగి లేచిన దినం. ఎప్పుడు లేచాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఆదివారమున ఆయన సమాధి నుండి తిరిగి, శనివారమా, బుధవారమా, సోమవారమా? ఏది వాక్యానుసారం? బైబిల్ చెప్తుంది ఆదివారం. ఆయన యేసు సిలువలోంచి లేకపోతే మన ఆరాధనకు అవకాశం లేదు. అందుకే ఆయన మన స్తోత్రములకు అర్హుడు, స్తుతికి పాత్రుడు. ఆయనే స్తుతికి కారణభూతుడు. ఎవరు? ఆయన. ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మరణమును జయించాడు కాబట్టి, ఇక మరణం మీద మనకి ఏమండి, మరణముకు మన మీద అధికారము లేదు. ఏమండి, అందుకనే ఏమండి రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? వారు దేవుని రాజ్యములో ఉంటారు. నిరీక్షణ. అందుకని వారు ఏం చేస్తారట?
విమోచన పాటలు పాడతారట. షబ్బా షబ్బా అనరు. ఏం చేస్తారు చెప్పండి? విమోచన పాటలు. ప్రభువా, ఇవాళ చచ్చిపోతే నీ రాజ్యానికి వచ్చేటట్టుగా నాకు ఆదివారం ఇచ్చాం, నీకు స్తోత్రం అయ్యా. అదే విమోచన. ఆ విమోచన పొందిన వారు ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు. ఏమండి? ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు. మనం ఏం చదువుకున్నాం? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. యెహోవా విమోచించిన వారు పాటలో పాడుదురు. మీ తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాల తర్వాత చదువుకోండి. ఏమండి? అక్కడ రాయబడ్డ మాట, విమోచించిన వారు పాట పాడుతున్నారు. ఏమని? ప్రభువా, నీవు యోగ్యుడవు, నీవు నీ రక్తమిచ్చి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆయా ప్రజల్లోను, ఆయా జనములోను, ఆయా దేశములోను మా దేవుని కొరకు మమ్మల్ని కొని తండ్రికి ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా మమ్మల్ని చేశావు. ఏమండి? అదే పాట, దేవుని పాట. ఏం చేసావు? నన్ను బతికించావయ్యా. తిట్టుకుంటూ తిరిగేవాడిని, తాగుబోతుగా తిరిగేవాడిని. ఏమండి? అందరి చేత చేదరించుకుంటూ తిరిగేవాడిని. ఇటు చావలేదే ఇంకా అనిపించుకున్నవాడిని. ఎలా ఉన్నాను ఇప్పుడు? అందరూ వందనాలు చెప్తున్నారు నాకు, అందరూ నమస్కారము చేస్తున్నారు, మంచివాడు అంటున్నారు. ప్రభువా, దీనికి కారణం ఎవరు? నువ్వు మాత్రమే. అందుకే నీకు స్తోత్రం. ఇదే విమోచన గానం. ఏమండి? విమోచన గానం. అలా విమోచించిన వారి పాడే పాటలు ఏం చేస్తాయి? ఎరుకో గోడల్ని కూల్చేస్తాయి. ఏమండి? యెహోషాపాతు మీదకి వచ్చిన సైన్యాల్ని చంపేస్తాయి. నువ్వు కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. నువ్వు అక్కడి నుంచి ప్రార్థన చేస్తే చాలు. ఏమొద్దంట? వారి తలల మీద నిప్పులు పడతాయంట. ముగించుకుందామా? ఏమండి? యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు వస్తారట. వారి తలల మీద ఏముంటుందంట? నిత్యానందం, దిగులున్నదు. పాస్టర్ గారు, నీకు లేదా? యథార్థం చెప్పు అనేవాళ్ళు లేరా అండి? నాకు దిగులు లేదా? మీ అందరికంటే ఎక్కువ దిగులు నాకే ఉంది. అది మామూలు దిగులు కాదు. పూట పూట కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. ఆలోచించి ఇది ఏడపోతాడోనని. ఏంది ఆలోచిస్తున్నా? తిను, తాగు, గదువుద్ది మా పాస్టమ్ గారు. ఎందుకంటే ఆలోచించి పిచ్చోడు అవుతాడేమోనని. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఎన్నున్నా దేవుని మీద భారం వేసి బతుకుతున్నాను నేను. ఏమండి? నిజమే, దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను బతికిస్తాడు, బాగు చేస్తాడు. ఎప్పుడు? నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు, మర్చిపోయినప్పుడు కాదు, విడిచిపెట్టినప్పుడు కాదు. జాగ్రత్త. కాబట్టి ఈ పూట విమోచన గానములతో ఆ ప్రభువును ఆరాధించుదుముగాక. పాపములు క్షమించబడిన వారమై, రక్తములో కడుగబడిన వారమై ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుముగాక. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.